మీ పేరు గురించి వస్తే, మీ పేరు బ్రహ్మాజీ. మీ నాన్నగారు బలవంతంగానైనా నా కొడుకుని గారు అని పిలవాలి జనాలు అని చెప్పేసి బ్రహ్మాజీ అని పెట్టారంట, నిజమేనా? యాక్చువల్ మా తాతగారి పేరు బ్రహ్మాజీ అనేది. ఓకే ఓకే. బ్రహ్మం గారు, బ్రహ్మం అది. సో మా తాతగారి పేరు పెట్టాలని నాకు అందులో, అంటే మనకి బాలాజీ, శివాజీ అలా అలా ఉండదు. బ్రహ్మ అంటే ఏదో ఫుల్ఫిల్ ఉండదు, అందుకే బ్రహ్మాజీ చేశారు. సో చచ్చినట్టు మీరు అన్నట్టుగా రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. చాలామంది బాంబే నుంచి వచ్చిన యాక్టర్స్ వాళ్ళు మామూలుగా జీ అంటే కొంచెం సీనియర్ లేకపోతే ఎవరిని పెద్ద, మీ పేరేంటి, వాట్స్ యువర్ నేమ్? బ్రహ్మాజీ. వాట్? బ్రహ్మాజీ? ఓ బ్రహ్మ నో బ్రహ్మాజీ. సో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. సో వాళ్ళు చాలా కొంత పెద్దవాళ్ళు బ్రహ్మ అని పిలుస్తారు, నాకు జీ అని పిలవరు. నాకని ఏజ్గా. ఓకే ఓకే. చెప్తే హిందీ వల్ల తెలుగు, నార్త్ ఇండియన్లో జీ అంటే కొంచెం సీనియర్స్ని రెస్పెక్ట్ దాంతో ఉంటుంది. సో నాకన్నా పెద్దవాళ్ళు, సో నేను బ్రహ్మాని పిలుస్తాను అని కన్ఫామ్ పెట్టేసుకున్నావు నువ్వు బ్రహ్మాజీ అని ఇంకా అన్నట్టుగా ఉంటుంది. ఏంటి ఏం అడుగుతారంటే లోపల డైలాగ్ అడుగుతారు, చెప్పాలి. డైలాగా ఊరే నాకేం రాదు. బట్ లక్కీగా ఏంటంటే నేను కృష్ణ గారి ఫ్యాన్ అప్పుడు. సో అప్పుడు ఈనాడు అనే సినిమా డైలాగ్ ఏదో బాగా గుర్తుంది నాకు. ఆ డైలాగ్ వణుకుతూ చెప్పా పైనుంచి కిందకి. అంటే ఇంచుమించు బయటోడికేమో ఈ డాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు, ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమో ఈ డైలాగ్ చెప్తాడు అనుకుంటారు. ఏం తెలియని బయట డాన్స్ చేస్తున్నాడు, ఏదో బ్రేక్ డాన్స్ అని. అది నా పరిస్థితి, శివరైపోయా.